ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ ఆయన దేహము మన కొరకు దున్నబడింది. అయితే ఆయన ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు పలికిన మొదటి మాట, ఓకేనా, మన మొదటి మాటకు వద్దాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాను. అంటే యేసయ్య మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆయన చేసేది ఏంటి? ప్రార్థన. ఎవరికి? దేవాది దేవుడికి. అందుకే మొదటగా తండ్రి అని సంబోధిస్తూ, అంటే దేవుడికి ప్రార్థిస్తూ ఆయన ఆ శ్రమలో ఆయన పలకాల్సిన, ఆయన చెప్పాల్సిన మాటలు మనకు చెప్తున్నాడు. అయితే ఈ మాటలో మనం రెండు విషయాలు గమనించుతాం. ఒకటి ఏంటి? విజ్ఞాపన. రెండు క్షమాపణ. రెండు విషయాలను మనం ఈ మాట ద్వారా గమనించాం. అయితే విజ్ఞాపన అనగా ఏంటి? మనము దేవుడి దగ్గర అర్థించడం, ఏదైనా ఒక విషయం కోసము దేవుణ్ణి మనం వేడుకోవడం. అయితే మన బైబిల్ గ్రంథం నందు అనేకులు విజ్ఞాపనలు చేశారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిందే మొదటిదా అంటే కాదు, ఇంకా అనేకులు విజ్ఞాపనం చేశారు. ఒకరు ఒక రకంగా ఒక్కొక్క సందర్భంలో ఒకరి కోసం అని చేశారు. వారు ఉన్న సందర్భాలు వేరు, యేసు ప్రభు వారు ఉన్న సందర్భము వేరు. అయితే నేను మీకు చెప్తాను, ఇవి రిఫరెన్సెస్. ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. అబ్రహాము లోతు కుటుంబం గురించి విజ్ఞాపన చేశారు. అది ఆదికాండము 18:23 వచనమందు మనం గమనించవచ్చు. మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి వారు ఎప్పుడైతే ఆ బంగారు దూడను చేసుకుని దేవుని శిక్షకు వాళ్ళు పాత్రులైపోయి అనేక మంది హతులవుతున్నారో అప్పుడు ఆ మోషే ఈ దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తారు, వీరిని అందరినీ క్షమించమని. అది నిర్గమాకాండము 32 వచనాలు చూసుకోవచ్చు. తరువాత ఎస్తేర్, యూదా సమాజం అంతటి మీదకి రాజు శాసనం తీసుకొస్తారు, వాళ్ళందరినీ చంపేయాలని. అప్పుడు యూదా వారి క్షేమం కోసం ఆమె ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపనము చేస్తుంది. అదేవిధంగా దానియేలు ఎప్పుడు చేస్తారంటే రాజు కళను వివరించమని, ఆ వివరించలేని వారిని అందరినీ చంపమని, ఆ జ్ఞానులందరినీ చంపమని ఒక ఆదేశాన్ని ఇస్తారు. ఆ కళను ఎవరు వివరించలేదు. అప్పుడు దానియేలు దేవుడి దగ్గర విజ్ఞాపనం చేస్తారు. ఎవరి కోసం? ఆ కళ భావాన్ని తెలపడం కోసం. అనేకమైన జ్ఞానులు వారు ఏ తప్పిదం లేకుండానే చంపబడతారు. అందుకోసం వారి ప్రాణాల నిమిత్తము ఆయన విజ్ఞాపనము చేశారు. అది దానియేలు 2వ అధ్యాయం 18 వచనంలో చూసుకోవచ్చు. అయితే ఒకసారి హెబ్రీ తీయండి. హెబ్రీ 7వ అధ్యాయం 24-25 చదవండి. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఉన్నాడు. చాలా ఇక్కడ ఏమనుందంటే ఆయన మిగతా యాజకుల్లాగా ఉండేవాడు కాదు, ఈయన నిరంతరం. ఇప్పుడు మిగతా ఇంతవరకు దాకా మనం చూసుకున్న వారు యాజకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వాళ్ళందరూ కొద్ది కాలమే ఉన్నవారు. ఆ సందర్భంలో అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు విజ్ఞాపనం చేసినవారు. కానీ యేసు ప్రభు వారు ఎలా ఉంటారంట? నిరంతరం యాజకుడై ఉన్నాడు. అంటే నిన్నున్నాడు, మొన్నున్నాడు, ఇలా లేడు అనేది కాదు. నిన్న, ఇయాల, రేపు, ప్రతి ఎప్పటికీ ఆయన యాజకుడై, ఆయన నిరంతరము యాజకుడై మన కొరకు, అంటే ఆయన నామం ద్వారా ఎవరైతే రక్షణ పొందుతారో ఆ వారి గురించి విజ్ఞాపనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మత్తయి 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండి మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా ఇక్కడ ఈ వచనం చూసి గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన బోధించే సమయంలో శిష్యులకు చెప్పిన ఒక మాట ఏమనుంది? మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. అంటే మన శత్రువులను క్షమించమని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన బోధ మనము ఆయన మాట ప్రకారం, అంటే ఆయన మనకు చెప్పిన, ఆయన మనకు నడిపించిన బాటలో మనము నడవాలి. అయితే విజ్ఞాపనను గురించి విన్నాము. క్షమాపణ అంటే ఏంటి? ఏదైనా ఒక తప్పు మన వల్ల జరిగింది, ఆ జరిగిన వారిని మన వల్ల తప్పు జరిగింది, ఎవరి పట్లయితే ఆ తప్పు జరుగుతుందో వారిని మనం ఏం చేయాలి? క్షమాపణ కోరాలి. అవును, నా వల్ల తప్పు జరిగింది మనం గ్రహించుకోవాలి, వారిని క్షమాపణ అనేది కోరాలి. అదొకటి. ఎవరైనా మన పట్ల తప్పు చేసి వాళ్ళ తప్పు తెలుసుకొని మనల్ని అడిగినప్పుడు, అంటే వారు మన దగ్గర నాకు తప్పైందని ఒప్పుకున్నప్పుడు మనం క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ రెండు గమనించండి. క్షమాపణ కోరే విధానం, క్షమించమని మనం క్షమించే గుణం, రెండు క్షమించాలి. ఎవరైతే వాళ్ళు తప్పు ఒప్పుకుంటారో వారిని మనం క్షమించేటట్టు ఉండాలి. ఒకరి విషయంలో అయితే మనం తప్పులు చేసి ఉంటామో మనము క్షమాపణ కోరేటట్టు ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడికి క్షమాపణ కోరే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. ఇవి రెండు. క్షమాపణ ఒకటే, కాకపోతే దాని రెండు విధాలుగా మన వైపు మనం క్షమాపణ కోరే మనసును కలిగి ఉండాలి. ఎవరైతే క్షమాపణ కోరినప్పుడు వారిని క్షమించే గుణం కూడా కలిగి ఉండాలి. ఈ రెండు విషయాలు, విజ్ఞాపనను, క్షమాపణను, వాటిని గురించి అవి ఆయన జీవితంలో దేవుడు మనకు వారి యొక్క శిలువ శ్రమ ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం. అయితే మనం ఈ మాటను చిన్నగా వివరించుకుందాం. మొదటగా ఈ మాట ద్వారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాను. ఎవరితో చెప్పిండు? తండ్రి, దేవునితో చెప్పాడు. ఆ మాటతో ఏమని అర్థమైంది? మనము ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు, ఏదైనా ఒకటి ప్రారంభించేటప్పుడు ప్రార్థన అనేది అతి ముఖ్యమైనది. మొదటి పాయింట్ ఏంటి? ప్రార్థించి మొదలు పెట్టాలి. అది మరణమవుతున్న సమయం కావచ్చు, పని చేస్తున్న సమయం కావచ్చు, ఏదైనా ఒక కార్యాన్ని నువ్వు తలపెట్టినప్పుడు ఆ కార్యాన్ని ప్రార్థనతో, అంటే విజ్ఞాపనతో మొదలు పెట్టాలి. రెండవది, ఆయన చేసిన బోధ ఏమనుంది? ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి 5:44, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే ఆయన బోధ ఆయనే అనుసరిస్తున్నాడు. ఆయన బోధకు మాదిరితనాన్ని మనకు కనుపరుస్తున్నాడు. అది గమనించవచ్చు. ఎందుకు అంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదంట. ఇన్ని గాయాలు చేసిరు, ఇంత ఇబ్బంది పెట్టిరు, ఇన్ని దూషించారు, ఉమ్మి వేశారు, ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని దేవుడు వారు ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వారిని సైతం దేవుడు వారి కోసం వారిని ఏమంటున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఓకేనా? రెండోది, ప్రార్థన ఒక విజ్ఞాపన చేయాలి. రెండోది, బోధకు మాదిరిగా ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. యెషయా 53:12. యెషయా 53. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోతెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశారు. చాలా ఇది ప్రవచన నెరవేర్పు. ఏమనుంది? ఆయన మరణము నొందునట్టుగా, అంటే ఆయన ప్రాణాన్ని పెట్టే అంతగా ఆయన చేయని తప్పు, అంటే అతిక్రమం చేసిన వారిలాగా ఎంచబడినాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మన పాపాన్ని భరించాడు.
అనేది ఇక్కడ ప్రవచనం నెరవేరి అంటే బోధకు మాదిరి చూపిస్తున్నారు, ఆయన ప్రవచనం కూడా ఈ మాట ద్వారా ఇది వరకు ఆయన యేసు ప్రభు వారి గురించి ఉన్న ప్రవచనాలు, ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేరాలి. అందుకే ఆ ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరబడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, వారు క్షమించమంటున్నారు. అంటే క్షమించే అధికారము దేవునికి ఉన్నది. క్షమాపణ అనేది దొరుకుతుంది, అదే దేవుడిలో దొరుకుతుంది అనేది అనే మాటను మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే పాపము, ఆ పాపాన్ని క్షమించే అధికారం దేవుడికి ఉంది. ఇదివరకు పాపం అంటే ఆ పాపాన్ని ఎవరు ప్రాయశ్చిత్తం చేయలేదు, కానీ ఆ పాపాన్ని కూడా క్షమించే అధికారం దేవుడికి ఉందని అక్కడ దేవుణ్ణి మనం వేడుకుంటున్నట్టు మనము గమనించవచ్చు. తర్వాత ఆ క్షమాపణ దొరికితే ఏమొస్తుంది, సరే వాళ్ళు పాపం చేసారు, దేవుడు క్షమించారు, తద్వారా వాళ్ళకి ఏంటి ప్రయోజనం? క్షమించారు, క్షమిస్తే వారికి వచ్చేది ఏంటి? అర్థం చేసుకుంటున్నారా? క్షమాపణ వచ్చింది, కానీ వారికి ఏమొచ్చింది? తర్వాత క్షమించిండు, వారు పాపాలు చేసి వారు కొట్టిరు తిట్టిరు, దేవుడు ఆ సిలువలో ఆయన పాప